నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపే యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ 11:55 మహాక్రతువు ప్రారంభం. కేంద్రం ధాన్యం కొనేదాకా వదలబోమన్న తెరాస. డిమాండ్ లేకనే ఉప్పుడు బియ్యం సేకరించడం లేదన్న కిషన్ రెడ్డి. ముగిసిన కేటీఆర్ బృందం అమెరికా పర్యటన. 3,250 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థలు. బన్సిలాల్ పేట్ మెట్లబావి పునరుద్ధరణపై మోదీ ప్రశంసలు. చెత్తను తొలగించి పూర్వ వైభవం తీసుకొచ్చారని కితాబు. కీవ్ను వదిలి ఇతర నగరాలపై రష్యా భీకర దాడులు. ఆహార నిల్వలను నాశనం చేస్తుందని ఉక్రెయిన్ ఆరోపణలు. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత పివి సింధు. ఫైనల్లో థాయిలాండ్ క్రీడాకారిణిపై జయకేతనం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలవర్యుల దర్శనాలకు శుభతరుణం ఆసన్నమవుతోంది. ఈ నెల 21వ తేదీన అంకురార్పణ చేసిన పంచకుండాత్మక యాగానికి సోమవారం ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి పలకనున్నారు. అనంతరం బాలాలయంలోని ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తీసుకెళ్తారు. ప్రధానాలయం చుట్టూ చేసే ప్రదక్షిణలు చేస్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొననున్నారు. ఉదయం 11:55 శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్నాన మహాకుంభ సంప్రోక్షణ పర్వం మొదలు కానుంది. సాయంత్రం 3 గంటల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది. యాదాద్రి శ్రీ పంచ నారసింహస్వామి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు ఘనంగా జరగనుంది. సోమవారం ఉదయం 11:55 మహాకుంభ సంప్రోక్షణ మహాపర్వం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ సమక్షంలో దివ్య విమానంపై శ్రీ సుదర్శన స్వర్ణ చక్రానికి యాగ జలాలతో సంప్రోక్షణ పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆలయం చుట్టూ ఉన్న 6 రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు ఒకేసారి 92 మంది ఋత్వికులు పూజలు నిర్వహిస్తారు. వారం రోజులుగా బాలాలయంలో జరిగిన పంచకుండాత్మక మహాయాగంలో పూజించిన నదీ జలాలను మహాకుంభంలోకి చేర్చి వాటితో పాటు ప్రతిష్టామూర్తులతో శోభాయాత్ర చేపట్టనున్నారు. పునర్నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొననున్నారు. స్వామివారి యొక్క ఆలయ ఉద్ఘాటన రేపు ఉదయం 11:55 మహాకుంభాభిషేకం చేయడం ద్వారా జరపబడుతున్నది. మహాకుంభాభిషేకం చేయడం ద్వారా అన్ని గోపురాలకు మనం కుంభాభిషేకం చేసుకుని తదుపరి ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత కైంకర్యాలు ప్రారంభించిన తర్వాత నివేదన అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల నుంచి సామాన్య భక్తులకు కూడా అప్పుడు దర్శనాలు కలిగించబడతాయి. అందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి చేస్తున్నాం. ప్రధాన ఆలయంలోకి వేదమంత్ర పఠనాల మధ్య ప్రవేశించి ఉపాలయాల్లో ప్రతిష్టామూర్తులకు మహాప్రాణన్యాసం నిర్వహిస్తారు. ప్రథమారాధనలు చేపట్టిన తర్వాత గర్భాలయంలోని స్వయంభువుల దర్శనాలకు అనుమతిస్తారు. బాలాలయంలో తాత్కాలికంగా దర్శనాలు నిలిపివేస్తారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వయంభువుల దర్శనాలకు భక్తులకు అనుమతించనున్నారు. ఇప్పటికే కొండ మీద ఉన్న విష్ణు పుష్కరిణిని నీటితో నింపారు. దర్శన భాగ్యం అందరూ ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా రేపు 3 గంటలకు ఈ యొక్క స్వామివారి యొక్క దర్శన భాగ్యం అప్పటి నుంచి కలుగుతూ ఉన్నది. కేవలం అభిషేకము, అర్చన, దర్శనములు, కళ్యాణము, మరి అదేవిధంగా హోమాలు ఇవన్నీ కూడా కొన్ని మార్పు చేర్పులు చేసి అతి త్వరలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తొలుత బాలాలయంలో జరిగే పూర్ణాహుతితో పాటు ప్రతిష్టమూర్తుల శోభాయాత్రలో పాల్గొంటారు. గర్భాలయంలో మూలవర్యులకు తొలి పూజ చేసి దర్శించుకుంటారు. అనంతరం క్షేత్రాభివృద్ధికి కృషి చేసిన వారందరినీ ఆలయ మాడవీధిలో ముఖ్యమంత్రి సన్మానిస్తారు. మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాచకొండ సిపి మహేష్ భగవత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సో ఈ ప్రాపర్గా అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మా శాఖ తరపున కూడా
ఈ కెమెరాలు ఐటీ కోర్ టీమ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ స్పెషల్లీ ఏర్పాటు చేశాము. తర్వాత మా ఫోర్సెస్తో పాటు బయట నుంచి మన గ్రేహౌండ్ కానీ ఆక్టోపస్ కానీ తర్వాత బయట డిఫరెంట్ శాఖలతో ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ అని అందరినీ ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. దాదాపు 3,000 మందితో ఈ బందోబస్తు మనం ఏర్పాటు చేస్తున్నాం. 204 కెమెరాస్తో ఈ సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మనం ఆపరేట్ చేస్తున్నాం. ప్రధానాలయంలో దర్శనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొండ కింది నుంచి భక్తులను తీసుకొచ్చేందుకు 2 మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఉద్ఘాటనకు యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. रमाकण्ठहारं श्रुतिभ्रान्तसारम् యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో భాగంగా 7వ రోజు పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రౌం లక్ష్మీనారసింహాయ స్వాహా. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ట్రాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రౌం లక్ష్మీనారసింహాయ స్వాహా. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ట్రాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రౌం లక్ష్మీనారసింహాయ స్వాహా. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ట్రాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రౌం లక్ష్మీనారసింహాయ స్వాహా. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ట్రాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రౌం లక్ష్మీనారసింహాయ స్వాహా. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ట్రాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రౌం లక్ష్మీనారసింహాయ స్వాహా. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ట్రాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానపరిచారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నూకలు తినమన్న భాజపా ప్రభుత్వానికి నూకలు చెల్లేలా చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్ర భాజపా నాయకులకు చేతనైతే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్పై పెంచిన ధరలను తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని హరీష్ రావు సూచించారు. నూకలు తినమని మనకు బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలో ఉండే బీజేపీ పార్టీ మన తెలంగాణ యావత్ 3 కోట్ల ప్రజలను అవమానపరిచింది, మన గౌరవం దెబ్బతీసింది. ఇలా నూకలు తినమని మన అన్నాడు కదా, మనం అందరం కలిసి
ఈ ఢిల్లీలో ఉండే బీజేపీ పార్టీకి నూకలు చెల్లేటట్టు చేయాలి మనం అందరం కలిసి. రేపు రాబోయే రోజుల్లో నీకు, నీ పార్టీకి, నీ గవర్నమెంట్ కు నూకలు చెల్తే జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. కొట్టే కొంటాను, కొనపోతే కొనాను, మా కేసీఆర్ సార్ చూసుకుంటాడు. బాయిల్డ్ రైస్ కు 4 ఏళ్లుగా డిమాండ్ లేనందునే కేంద్రం సేకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బియ్యం ఖర్చు అంతా కేంద్రమే భరిస్తుందన్న కిషన్ రెడ్డి హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాతనే ధాన్యం సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద కార్యాచరణ లేకపోవడం వల్లే వడ్లు కొనుగోలులో జాప్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్, భద్రాచలానికి రైల్వే లైన్ విషయం ఆలస్యమవుతుందన్నారు. తెరాస కుటుంబ పాలన, కుటుంబ పెత్తనం భరించలేకే ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకొచ్చారని కిషన్ రెడ్డి విమర్శించారు. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా నేను ఇదే రకంగా ఉంటా. నాలో తేడా ఉండదు, నా పోరాటంలో తేడా ఉండదు. ఆయన సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. నేనేమేం చేస్తున్నానో ప్రజలకు చెప్తా ఉన్నాను, మీకందరికీ చెప్తా ఉన్నాను. భవిష్యత్తులో ఏం చేయబోతానో చెప్తాను కూడా. తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా నేను సహకరిస్తాను. హైదరాబాద్ వాసులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించడం సహా కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డితో కలిసి కూకట్పల్లిలో 15 కోట్లతో నిర్మించిన రైతు బజార్ను నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. సూపర్ మార్కెట్లకు తీసిపోకుండా రైతు బజార్, సమీకృత మార్కెట్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం చర్యలు చేపట్టారని మంత్రి వెల్లడించారు. రైతు బజార్ల ద్వారా రైతులకు దళారుల బాధ లేకుండా నేరుగా అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది కేవలం రైతులు బాగుపడడం కోసం కడుతున్నటువంటి రైతు బజార్లు, వినియోగదారులకు మేలు జరగడం కోసం కడుతున్నటువంటి రైతు బజార్లు. వాటిని సద్వినియోగం చేసుకునే బాధ్యత మనందరిది. భవిష్యత్తులో డూప్లికేట్ లైసెన్స్ తోనో లేకుంటే రైతులు కాని వాళ్ళు, పర్మిట్ చేయని వాళ్ళు, సంఘాలు లేదా రైతులు వాళ్ళకు మాత్రమే అనుమతి ఉంది. ఇక్కడ వ్యాపారులు ఏదో రూపంలో చొచ్చి ఇందులో కనుక వాళ్ళు మొదలు పెడితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కాదు, జైలు కూడా పంపడానికి వెనుకాడడం. ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇది రైతాంగ ప్రయోజనాల కోసం కఠినంగా ఉండక తప్పదు మాకు. ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో సికింద్రాబాద్ మెట్లబావిని ప్రస్తావించారు. మట్టి, చెత్తతో నిండిన బన్సిలాల్పేటలోని చారిత్రక మెట్లబావిని పునర్వైభవం తీసుకొచ్చారని ప్రశంసించారు. తమిళనాడుకు చెందిన అరుణ్ అనే వ్యక్తి భూగర్భ జలాల అభివృద్ధి కార్యక్రమం చేపట్టారని, మహారాష్ట్రలో ఓ పురాతన మెట్లబావిని క్లీన్ చేశారన్నారు. సమాజంలోని వ్యక్తులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని, వారి సేవలను ప్రధాని కొనియాడారు. కేటీఆర్ అమెరికా పర్యటనలో చివరి రోజు తెలంగాణలో పెట్టుబడులకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. హైదరాబాద్లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో 1750 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. న్యూయార్క్లో అడ్వెంట్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ జాన్ మాల్లోడాలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ఈహెచ్ఎం ఫార్మా లిమిటెడ్, ఆవ్రా ల్యాబొరేటరీస్లో మెజార్టీ వాటాలు కొనేందుకు 1750 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు అడ్వెంట్ కంపెనీ తెలిపింది. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న స్లేబ్యాక్ ఫార్మా హైదరాబాద్ ఫార్మా రంగంలో రాబోయే 3 ఏళ్లలో 1500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. సీజీఎంపీ ల్యాబ్తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభిస్తామని పేర్కొంది. యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా తెలంగాణలో ఫ్లో కెమిస్ట్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే అడ్వాన్స్డ్ ల్యాబ్లో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందని తెలిపింది. జీనోమ్ వ్యాలీలో తాము ఏర్పాటు చేసే ఈ ల్యాబ్కు సింథటిక్ విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుందని మంత్రి కేటీఆర్కు వివరించింది. మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజలంతా కేజ్రీవాల్గా భావిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సోమనాథ్ భర్తీ పేర్కొన్నారు. పంజాబ్లో ఆప్ గెలుపును పురస్కరించుకుని హనుమకొండలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాజీపేట నుంచి హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అదాలత్లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోనూ తెలంగాణ ప్రజలు ఉన్నారని, వారంతా ఆమ్ ఆద్మీ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, పంజాబ్ తరహాలో మిగతా రాష్ట్రాల్లోనూ పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. अब देश के अंदर जो एक पहले चर्चा हुआ करता था कि मोदी नहीं तो कौन, तो लोग केजरीवाल जी के रूप में अब मोदी नहीं तो कौन का आंसर आ गया है कि पूरे देश में ऑल्टरनेटिव पॉलिटिक्स के मसीहा, समस्याओं के समाधान करने की राजनीति के मसीहा, जाति और धर्म को छोड़कर काम की राजनीति के मसीहा अरविंद केजरीवाल जी के रूप में मोदी का ऑल्टरनेटिव हम सबके सामने आ गया है. చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద బస్సు లోయలో పడిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 9కి చేరింది. 8 మంది మృతదేహాలకు శవ పరీక్షలు పూర్తయ్యాయి. మృతదేహాలను 3 వాహనాల్లో అనంతపురం జిల్లా ధర్మవరం తరలించి వారి బంధువులకు అప్పజెప్పారు.
ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవజాత శిశువును తల్లిదండ్రులు విక్రయించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన భీమవ కుమరయ్య దంపతులు డిచ్పల్లి మండలం ఘన్పూర్లో నివాసం ఉంటున్నారు. ఆమెకు పురుటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. శిశువుకు జన్మనివ్వగా వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కొద్దిసేపటికే నవజాత శిశువును ఇతరులకు 20,000కు విక్రయించారు. విషయం తెలుసుకున్న ఆరోగ్య సిబ్బంది వారిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. బిడ్డను పోషించే స్తోమత లేక తమ బంధువులకు ఇచ్చామని వారు చెప్పినట్లు అధికారులు తెలిపారు. శిశువును నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పట్ల వరుసగా 2వ రోజు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాటల దాడి కొనసాగించింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ పన్ను ద్వారా కేంద్ర సర్కార్ గత 8 సంవత్సరాల్లో సంపాదించిన 26 లక్షల కోట్ల రూపాయలకు లెక్కలు చూపించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. శాసనసభ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల ప్రజలను మోసం చేసేందుకు కేంద్రం 137 రోజులు కేంద్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచలేదని ఆరోపించారు. అయితే గత 6 రోజుల్లోనే ₹3.75 పెంచిందని ఆయన విమర్శించారు. ఈ ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా తనను ఏ పార్టీ ప్రతిపాదించినా అంగీకరించబోనని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహించిన మాయా అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో భాజపా గెలుపునకు సహకరిస్తే తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తామని ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. దీని ద్వారా తమ పార్టీ శ్రేణులను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ కూడా ఈ ప్రచారంలో పాలు పంచుకుందని మాయా మండిపడ్డారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ఆశయాలను తాను గట్టిగా క్రమశిక్షణతో పాటిస్తానని, ఆయన కూడా గతంలో ఇలాంటి ప్రతిపాదనను తిరస్కరించారని తెలిపారు. అలాంటి ప్రతిపాదనను అంగీకరిస్తే అది బీఎస్పీని అంతం చేసినట్లే అని తెలిసి తాను దానికి ఎలా అంగీకరిస్తానని మాయావతి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి క్షణం పనిచేస్తానని, ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణులు డీలా పడవద్దని ఆమె సూచించారు. ఉక్రెయిన్పై సైనిక చర్యతో ఆర్థికంగా, సైనికంగా భారీ నష్టాలు ఎదుర్కొంటున్న రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చింది. అస్సలు కొరుకుడు పడని రాజధాని కీవ్ను వదిలి కొత్త ప్రాంతాలపై దాడులకు దిగింది. ఇప్పటివరకు దాడులకు దిగని లివివ్ నగరంపై మాస్కో సేనలు క్షిపణి దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 5గురు గాయపడ్డారు. చెర్నిహివ్లోనూ పుతిన్ సేనలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తమ ఇంధన స్థావరాలను, ఆహార నిల్వలను రష్యా సైన్యం నాశనం చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యాపై దాడిని మరిన్ని ఆయుధాలు అందించాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్పై రష్యా దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇప్పటివరకు ప్రధాన నగరాలే లక్ష్యంగా విరుచుకుపడిన మాస్కో బలగాలు ఇప్పుడు వ్యూహం మార్చి చిన్న నగరాలపై దాడులకు దిగుతున్నాయి. పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని లివివ్ నగరంపై పుతిన్ సేనలు ఎడతెగని రాకెట్ దాడులు చేశాయి. 4 రాకెట్లు లివివ్ను తాకినట్లు తెలిపిన ఉక్రెయిన్ అధికారులు 2 రాకెట్లు ఇంధన డిపోను తాకగా మరో 2 రాకెట్లు సైనిక స్థావరాన్ని తాకినట్లు తెలిపారు. రష్యా దాడిలో పాఠశాల భవనం కూడా ధ్వంసమైందని వెల్లడించారు. దాడుల్లో 5గురు గాయపడ్డారని వివరించారు. నగరంలో శక్తివంతమైన పేలుళ్లు సంభవిస్తున్నాయన్న లివివ్ గవర్నర్ మాక్సిమ్ కోజిట్స్కీ ప్రజలెవ్వరూ బయటకు తిరగొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాకెట్ దాడుల ప్రదేశంలో గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని ఉక్రెయిన్ బలగాలు అరెస్టు చేశాయి. మరోవైపు రష్యా సేనలు తమ ఇంధన స్థావరాలు, ఆహార నిల్వలను ధ్వంసం చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యాను ఎదుర్కొనేందుకు మరిన్ని యుద్ధ ట్యాంకులు, విమానాలు, క్షిపణులను అందించాలని కోరారు. రేవుపట్టణం మరియు పోల్ను దాదాపుగా నీలమట్టం చేసిన రష్యా దళాలు చెర్నిహివ్పై అదే తీవ్రతతో విరుచుకుపడుతున్నాయి. రాజధాని కీవ్, ఖర్కివ్ సహా ప్రధాన నగరాల్లో దాడుల తీవ్రత పెరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్లో కీలక బ్రిడ్జిని రష్యా ధ్వంసం చేయడంతో అక్కడ జీవనం దుర్లభంగా మారింది. చెర్నోబిల్ అణు కర్మాగారం ఉన్న స్లావుటిచ్ ప్రాంతాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన భీకర పోరులో 3 ఉక్రెయిన్ పౌరులు మరణించారు. ఇటు డాన్బాస్ ప్రాంతానికి పూర్తిగా విమోచనం కల్పించడంపై దృష్టి సారిస్తామని ప్రకటించిన రష్యా సైన్యం ఆ ప్రాంతానికి తన బలగాలను చేరవేస్తోంది.
ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనతో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపై క్రమంగా పట్టు కోల్పోతోంది. యుద్ధం ప్రారంభంలో మాస్కో బలగాలు స్వాధీనం చేసుకున్న ట్రోస్టియానెట్స్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ధ్వంసమైన భవనాల మధ్య ఉక్రెయిన్ సైనికులు, పౌరులు ఉన్న చిత్రాలను ఆ దేశ రక్షణ శాఖ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఈ చిత్రాల్లో రష్యా సైనికులు తమ ఆయుధ సంపత్తిని వదిలి వెళ్లినట్లు కనిపిస్తోంది. రాజధాని కీవ్కు పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలోని యాష్నో హోర్దాకా గ్రామం నుంచి కూడా రష్యా దళాలను ఉక్రెయిన్ సైనికులు తరిమేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర ఉక్రెయిన్లో మార్చి 1న రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న ట్రోస్టియానెట్స్ ప్రాంతాన్ని కూడా జెలెన్స్కీ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. అద్భుత ఆటతీరుతో స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ టైటిల్ సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 4వ సీడ్ థాయిలాండ్కు చెందిన బుసానస్పై వరుస సెట్లలో విజయం సాధించింది. 21-16, 21-8 తేడాతో విజయం సాధించి స్విస్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ టైటిల్ను సింధు కైవసం చేసుకుంది.